సినిమాలు రాజకీయాలు ఈ రెండిట్లో గెలిచేవారు చాలా అరుదుగా ఉంటారు. ఇట్లా రెండు రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఒక ప్రత్యేకమైన వ్యక్తి మనల్ని కడుపుబ్బ నవ్వించటమే కాదు, గెలుపు కంటే మించి కల్మషం లేని వ్యక్తిగా సమాజంలో ఒక గొప్ప పేరును సంపాదించుకున్న బాబు మోహన్ గారు ఇవాల్టి మన గెస్ట్. సార్ నమస్తే. బాగున్నారా సార్? ఇప్పుడు బాబు మోహన్ గారు ఏ పార్టీలో ఉన్నారు? బీజేపీలోనే ఉన్నా కానీ నేను సైలెంట్గా ఉండాలని సైలెంట్గా ఉన్నాను. ఓకే, ఎందుకని సార్ అడిషన్? ఇయర్ నుంచి అంటే కొంచెం ఈ 12 రాష్ట్రాల్లో తిప్పారు నన్ను. ఎక్కడికి పోయినా రోడ్ షోలు. ఆ రోడ్ షోలో బండి మీద ఎత్తే అది బండి ఎత్తేయటం ఇవన్నీ కొంచెం నాకు బ్యాక్ పెయిన్ అది ఇది కొంచెం ఇబ్బంది కలిగింది. సో ఆరోగ్య రీత్యా అది కాక నాకు ఎంపీ టికెట్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఎందుకు నేను వెట్టి చాకరీ చేయటం అని సైలెంట్గా ఉందాం అనుకుని సైలెంట్. ప్రస్తుతం ఏ పార్టీ కాదు అనుకోవచ్చా? ఆనకే నేను ఏది అసలు పాలిటిక్స్ కు దూరంగా ఉండాలని ఏ పార్టీ లేదు. ఓకే, మొదటి నుంచి నేను టీడీపీ బీజేపీ. అవును సార్, మీరు ఎన్టీఆర్ గారికి ప్రత్యేకమైన ఒక పెద్ద అభిమాని. ఆయన మీద అభిమానంతోనే పొలిటికల్ టర్న్ తీసుకున్నారు. సో చంద్రబాబు టీడీపీ అయిపోయింది, లక్ష్మీ పార్వతి టీడీపీ అయిపోయింది, తర్వాత టిఆర్ఎస్ అయిపోయింది, బీజేపీ అయిపోయింది. ఓకే, టిఆర్ఎస్ అయిపోయింది అంతే. ఓకే, గౌరవం ఉండదు మీకు. ఓకే, టిఆర్ఎస్ నెక్స్ట్ టీడీపీ. ఓకే, ఇప్పుడు మీ టిఆర్ఎస్ టీడీపీ అంటే నన్ను ఎమ్మెల్యే చేసింది టిఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఓకే, ఆయన టీడీపీ మంత్రిగా ఉండే. ఓకే, ఆయన కొడుకు పేరేంటి? తారక రామారావు. ఎన్టీ రామారావు గారి పేరేంటి? తారక రామారావు. ఎన్టీ రామారావు గారి భక్తుడు. ఎన్టీ రామారావు గారి పేరు కొడుకు పెట్టుకున్నారంటే కనుక టిఆర్ఎస్ వేరు, కేసీఆర్ వేరు, టీడీపీ వేరు, బీజేపీ వేరు కాదు. ఈ మూడు ఒకటే. మిత్రపక్షంగా పెట్టుకునే కదా టీడీపీ పెట్టింది ఎన్టీ రామారావు గారు. ఓకే, కే పాల్ అంటే సరే సబ్జెక్ట్ వైజ్ ఓకే సార్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే, ప్రజాశాంతి పార్టీకి ఎందుకు వెళ్ళాలనిపించింది? అసలు మా పేరు ఎత్తొద్దు అంటున్నా కదా, పేరు ఎత్తడానికి వీల్లేదు. కాఫీ తాగడానికి రమ్మని పిలిచి వాడు కెమెరాలు పెట్టుకుని గబగబ ఫోటోలు తీపించి పేపర్లు వేసుకుంటాడు. పిచ్చి ఉండకూడదు, నాకు టాపిక్ వద్దు. ఓకే, బెస్ట్ పిల్లలు మాట్లాడతారండి నాతో, పనికొచ్చే మాటలు మాట్లాడండి. ఓకే, అయితే కేసీఆర్ కి అతి దగ్గరలో ఉన్నారు, బావా అని పిలిచేంత చనువు మీకు ఉండే. సరే, ఎందుకు ఇప్పుడు ఆ చనువు ఉందా? ఎంత దూరం అయినారు? చాలా దూరం అయిపోయినారు. పాలిటిక్స్ మాట్లాడకూడదని నేను 1 year నుంచి దూరంగా ఉన్నా. ఓకే, పాలిటిక్స్ కూర్చోద్దు. ఓకే సార్, మాట్లాడను, వాని గురించి మాట్లాడను, వీని గురించి మాట్లాడను, నా గురించి మాట్లాడను. ఎందుకంటే నేను పొలిటికల్ గా ఏం మాట్లాడకూడదు అనుకొని మళ్ళీ నా వృత్తి నేను కంటిన్యూ చేసుకుంటూ రెస్ట్ తీసుకుంటున్నాను. ఓకే, వృత్తిలో ఆనందం దొరుకుతుంది. మళ్ళీ పొడి చేయొచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది వేరే విషయం. ఓకే, అది నాకు ఎక్కడ ఇష్టమైతే అక్కడ. ఓకే, అక్కడ 3 పార్టీలు నాయి. ఓకే, సరే, నేను పాలిటిక్స్ గురించి మాట్లాడాను, కానీ మా బాబు మోహన్ గారు ఫ్యూచర్ లో ఒకవేళ మళ్ళీ పాలిటిక్స్ లోకి రావాలనుకుంటే గనక నిజంగా ఇప్పుడు మీకు నచ్చే పార్టీ? ఇప్పుడే చెప్పాను కదా, రేపు దేనికైనా పోటీ చేయొచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు మాత్రం రెస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఇది సీజన్ కాదు, ఎలక్షన్ సీజన్ కాదు. ఎలక్షన్స్ వచ్చేటప్పుడు సంగతి. ఇంకా 2.5 years 3 years ఉంది. కనుక నేను సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేశాను. 10 సినిమాలు చేస్తున్నాను. 10 సినిమాలు చేస్తున్నారు? అవును, 2-3 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇప్పుడే 2 సినిమాలు ఒప్పుకొని వస్తున్నాను. ఓకే, ఈ రోజు కూడా 2 సినిమాలు రావడానికి లేట్ కారణం 2 డైరెక్టర్లు వచ్చారు, ఇద్దరు ఓకే చేసి పారేస్తారు. ఓకే సార్, ఇప్పుడు మీకు వస్తున్న రోల్స్ మీకు తగ్గట్లు, అంటే మీ అనుభవానికి తగ్గట్లు మంచి రోల్స్ వస్తున్నాయా? ఆ సంతృప్తి ఉందా? అట్లా బాగుంది అనుకుంటేనే ఒప్పుకుంటున్నాను. పిచ్చి పిచ్చి మొదటి నుంచి కూడా అంతే. ఒక క్యారెక్టర్ సంబంధం ఉండదు. ఇప్పుడు నాకు ఒకటి చెప్పారు, మొదలు పెట్టగానే అన్నా ఓకే మనం చేస్తున్నాం అన్న. అట్లా క్యారెక్టర్ని అర్థం చేసుకోవటం, దాన్ని ఓన్ చేసుకోవటం అలవాటు అయిపోయింది. ఓకే, కనుక ఇప్పుడు ఇప్పుడు మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది, నేను ఈ మధ్య చేసిన సినిమాలలో ఉప్పు కప్పురం అని. అది ప్రపంచం అంతా రిలీజ్ అయింది. అన్ని భాషల్లో రిలీజ్ అయింది. 600 దేశాలు, 38 భాషల్లో. చాలా మంచి రోల్. మంచి రోల్. కీర్తి సురేష్, మీ ఇద్దరం మెయిన్ రోల్. అట్లనే అంతకుముందు ఒక సినిమా వచ్చింది, మిస్టర్ బచ్చన్, రవితేజ. దాంట్లో కూడా డిగ్నిఫైడ్ క్యారెక్టర్. అన్ని అలాంటి తండ్రుల క్యారెక్టర్, కీలకమైన క్యారెక్టర్. ఇంకొక సినిమా చేశాను మొన్ననే, అయిపోయింది, ఇప్పుడు ఎడిటింగ్ జరుగుతుంది. తండ్రి క్యారెక్టర్
ఓకే. హీరో ఫాదర్. హ్మ్. ముందు చాలా ఇరిటేట్ గా ఉంటాను వాడంటే, కానీ తర్వాత అర్థం చేసుకొని నో, హ్మ్. భలే భలే క్యారెక్టర్. హ్మ్. ఇంకొక క్యారెక్టర్ చేశాను. ఆ ఊరు ఎమ్మెల్యేగా ఉంటాను, కానీ ఆ ఊరంతా దేవుడు అంటారు. హ్మ్. నేను పెంచుకున్న వాడిని నేను చంపేస్తాను ప్రజల కోసం. హ్మ్. అది భలే ఉంటది. ఓకే. కమింగ్ అట్లా ప్రాజెక్ట్. మంచి మంచి క్యారెక్టర్స్ హ్మ్. అది రావటం మన అవును. అదృష్టం. మీ అదృష్టమే. నిజమే. ఇప్పుడు 1800 పైన సినిమాలు చేశాను. ఒక హ్మ్. క్యారెక్టర్‌కి ఒక క్యారెక్టర్‌కి సంబంధం ఉండదు. హ్మ్. కామెడీ క్యారెక్టర్‌లే. కామెడీ క్యారెక్టర్‌లు. అయినా కూడా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటాయి. హ్మ్. ఆహార్యం విషయంలో మామగారు డిఫరెంట్ ఉంది, ఉంటది. మాయలోడుంది. అవును. అది కామెడీ, ఇది కామెడీ. కానీ ఈ క్యారెక్టర్‌కి, ఆ క్యారెక్టర్‌కి సంబంధం ఉండదు. హ్మ్. ఈ క్యారెక్టర్‌ని కూడా అట్లా మలుచుకునేవాళ్ళం. హ్మ్. అటనే బావ బామ్మర్ది ఉంది, హ్మ్. సీతారత్నం గారి అబ్బాయి ఉంది, లేకుంటే చిన్నరాయుడు ఉంది, హ్మ్. పెదరాయుడు ఉంది. హ్మ్. ఒక క్యారెక్టర్‌కి ఒక క్యారెక్టర్‌కి సంబంధం ఉండదు. హ్మ్. అట్లా మేము మోల్డ్ చేసుకోవటం కొంత, మాకు దొరకటం కూడా కొంత. హ్మ్. కనుక చేసిందే చేస్తారనే పేరు నాకైతే లేదు. 1000కి పైగా సినిమాలు. అందులో ఎన్ని క్యారెక్టర్స్ సార్. అవును. ఏ క్యారెక్టర్ మీకు నచ్చింది అనడమే ఒక పిచ్చి ప్రశ్న అయితది నిజంగా. 100% కరెక్ట్. ఎందుకంటే కానీ అన్ని అవును. జీవించినయి కదా! మీరు జీవించినయి. కానీ నాకనిపిస్తది, నేను కూడా నా చిన్నప్పటి రోజుల్లో కమెడియన్ అంటే బాబు మోహన్ గారు, బ్రహ్మానందం గారు. కానీ బ్రహ్మానందం గారికి కూడా దొరకని ఒక రోల్ సౌందర్య లాంటి ఒక అతిలోక సుందరి. ఆమెతోటి మీరు ఏకంగా ఒక సినిమాలో ఆ స్టెప్పులు, ఆ పాట అసలు అంత అదృష్టం. 1 ఇయర్ ఆడింది ఆ! పాటతో. అసలు ఒకే థియేటర్‌లో 365 రోజులు. 365 రోజులు హౌస్‌ఫుల్ హ్మ్. సెకండ్ షో చూశాను నేను. మీరు సెకండ్ షో నేనే చూసినారు. చూసిన. ఓకే. అంటే నేను ఆ సినిమా ఆడుతున్నంత రోజులు ఆ థియేటర్‌కి వెంకటేశ్‌కి హ్మ్. నేను హైదరాబాద్‌లో ఉన్న రోజు అట్లా పోయి నా కటౌట్‌లు చూసుకొని వచ్చేవాడిని. హ్మ్. ఒక 10 నిమిషాలు ఇప్పుడే వస్తా ప్లీజ్ అని. అంటే కొద్దిగా నేను అప్పుడు కొద్దిగా అంటే రౌండ్ ద క్లాక్ పనిచేసేవాడిని. హ్మ్. కాస్త ఆ టైంలో కొద్దిగా అట్లా తిరిగితే 10-11 ఆ ప్రాంతంలో కొద్దిగా నిద్ర వచ్చినట్టు అయ్యేది. హ్మ్. అందుకని ఒక రౌండ్ తిరిగి వచ్చేవాడిని తల బయటికి పెట్టి హ్మ్. చలికి హ్మ్. అట్లా కళ్ళకు తగిలి నిద్ర పోవాలని. హ్మ్. కానీ హైదరాబాద్‌లో ఉంటే మాత్రం ఆ థియేటర్ కాడికి పోయి ఒకసారి నా కటౌట్ చూసుకొని హ్మ్. హ్మ్. పాపం అరేయ్! నీ జన్మ ధన్యంరా హ్మ్. హ్మ్. లక్కీ అనుకుని మీకు వచ్చేవాడిని. మీరే. నాకు నేనే. సరే, అడుక్కునే పాత్రలు నుంచి స్టార్ట్ చేసి ఒక ఛాన్స్ సార్ ప్లీజ్ అని ఇప్పటికి కూడా మీ వెంట అడుక్కునే వాళ్ళని క్రియేట్ చేసిండ్రు మీరు. ఇది చిన్న ఏం విషయం కాదు. చేయలేదండి. రాను అంటే కదా! ఇప్పటికి కూడా చూడండి, ఇప్పటికి కూడా నేను మీకు ఇంత చేయలేదు. గాడ్. ఓకే. ఏ దేవుడిని నమ్ముతారు సార్ మీరు? అందరి దేవుళ్ళని నమ్ముతారు. ఓకే. గాడ్ అంటూ ఉన్నాడు కదా! హ్మ్. ఆ గాడ్. ఆ శక్తిని నమ్ముతారు. హ్మ్. ఇంత గొప్ప కలామ తల్లి. అవును. ఆ కలామ ఇన్ని తల్లి. గొప్ప గొప్ప క్యారెక్టర్స్ చేసినారు సార్ మీరు. నిజంగా సినిమా రంగంలో బాబు మోహన్ అంటే మాకు మాత్రం ఎప్పటికైనా కడుపు అసలు మొహం చూస్తేనే కడుపుబ్బా నవ్వాలనిపిస్తది. మీరు కోట ఈ కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ ఒక్క విషయంలో మాత్రం ఇంకోటి కూడా సేమ్ కాంబినేషన్ అయిపోయింది. ఇద్దరి కొడుకులు కూడా యాక్సిడెంట్ లోనే చనిపోవటం. అవునండి. నిజంగా ఎప్పుడైనా ఆలోచిస్తే ఏమనిపిస్తది సార్ బాధ అంటే? అనిపిస్తదండి. హ్మ్. దేవుడు ఎందుకు మాకు ఇలాంటి శిక్ష వేశాడు అనిపిస్తది. హ్మ్. మేమిద్దరం కూడా ఎన్నో సార్లు అరే! మనం ఏం పాపం చేశాంరా! మన ఇద్దరికి ఇట్లనే చేసిండేంటరా అని కోట అనేది. హ్మ్. ఏ మనం బాగా అందరిని నవ్వించినాం కదన్నా! అందుకని హ్మ్. మనకు అవార్డ్ ఇచ్చాడు దేవుడు అని అంటే ఇద్దరం ఏడ్చినాం చాలా సార్లు. హ్మ్. అట్లా దేవుడు పెట్టింది హ్మ్. విధి. హ్మ్. అంతే కదా! మనం ఏమి రాసుకొని రాలేదు కదా పైన. ఈడ రాశాడు, పంపాడు. హ్మ్. ఏం జరగాలని జరుగుతుంటాయి. హ్మ్. స్విచ్ ఆఫ్ అనగానే వెళ్ళిపోతాం. తోటగారు కూడా అంతే. అంతకు ముందు రోజు నాతో మాట్లాడారు. హ్మ్. ఎప్పుడొస్తావంటే రేపు గాని, ఎల్లుండి గాని వస్తానన్నా. అవును. తెల్లవారుజామున 5 గంటలకే ఫోను. అవును. చనిపోయాడండి. మీరు ఆ రోజు అదే బాగా చెప్పినారు. ఆడుకున్నాడట. హ్మ్. వాళ్ళ మనవరాళ్ళతో, మనవళ్ళతో జోకులేసిండంట. హ్మ్. భోంచేసిండు, పడుకున్నాడు, ఎళ్ళిపోయాడు. హ్మ్. తెల్లవారుసరికి లేడు. హ్మ్. కనుక మనం ఏదో అనుకోవడమో, బాధపడటమో ఇట్లా జరిగినయి ఇయన్నీ హ్మ్. ఆయన లీలలు. హ్మ్. మనం నిమిత్త మాత్రం.